ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణాలంటేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నిన్న నెల్లూరు దగ్గర చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఒక బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. డైరెక్ట్గా దానంతటదే బోల్తా కొట్టింది. అంతకంటే ముందు రోజు జడ్చర్ల దగ్గర ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తరలిస్తున్న ట్యాంకర్ని ఢీ కొట్టి ఒక బస్సు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు నంద్యాల జిల్లా చాగలమర్రి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్దూరులో లారీని వెనకాల నుంచి ఢీకొట్టింది పిఆర్ఎల్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో డ్రైవర్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. చెన్నై నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. విజువల్లో చూస్తున్నారు, అంతా పొగమంచు. మీకు ఒక వైపు సహాయక చర్యలు కొనసాగుతున్న వెనకాల దూరంగా చూడండి, పొగమంచు, అతివేగము, పొగమంచు, నిర్లక్ష్యము, స్పీడ్ కంట్రోల్ లేకపోవడము, ఇవన్నీ కూడా ఈ ప్రమాదానికి కారణాలే. సో ముందుగా వెళ్తున్నటువంటి ఒక లారీని వెనకాల నుంచి వచ్చి ఢీ కొట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత నిద్రమత్తులో తూలుతూ ఉంటారనేది. ఒకవైపు బయట చలి, హెవీగా చలి ఉంది, ఒకవైపు అది ఏసీ ట్రావెల్స్ బస్సు. ఆ చలి, పొగమంచు, వేగము ఇవన్నీ కలగలిపి ఆ డ్రైవర్ కూడా కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనబడుతోంది. వెనకాల నుంచి ఢీ కొట్టడం ఏంటి, కొంత స్పీడ్ కంట్రోల్ చేస్తూ వెళ్ళిపోయి అది వెళ్ళిన తర్వాత వెళ్తే బాగుండేది.